మేడం నాకుంది పీసీఓడినా పీసీఓఎస్ఆ ఇలా మామూలుగా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అసలు తేడా ఏంటో మీకు తెలుసా? నేను డాక్టర్ హిమబిందు ఫ్రమ్ మన్వి హాస్పిటల్స్ విజయవాడ. అండాశయంలో నీటి బుడుగులు ఉంటాయి. అది కూడా మోర్ దెన్ 25 ఫాలికల్స్ ఉన్నప్పుడు దాన్ని పీసీఓ అంటాం. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, లేదా ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్ ఉండటం, యాక్నే, పింపుల్స్ లాంటివి ఉండటం, లేదా సంతానలేమి సమస్యలు ఉండటం జరుగుతుంది. ఎవరిలో అయితే ఈ లక్షణాలు అన్ని ఉంటాయో దాన్ని పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాం. ఈ లక్షణాలతో పాటు బీపీ లేక హార్ట్ ప్రాబ్లమ్స్ లేక గర్భసంచికి క్యాన్సర్స్ లాంటివి డెవలప్ అవుతాయో దాన్ని పీసీఓఎస్ అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. జనరల్ గా మనం ఇప్పుడు అందరిలో చూస్తున్నది పీసీఓడి మాత్రమే. ఈ లక్షణాలు జనుపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళల్లో, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేని వాళ్ళల్లో, జీవనశైలి సరిగ్గా లేని వాళ్ళల్లో, లేదా బాగా స్ట్రెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళల్లో ఈ పీసీఓడి అనేది డెవలప్ అవడం జరుగుతుంది. పీసీఓడికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు, ఉన్న సమస్యల్ని కరెక్ట్ చేయడం తప్ప. సో ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైలీ ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ హ్యాబిట్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసి హెల్దీ హ్యాబిట్స్ గా మార్చుకోవటం అండ్ స్ట్రెస్ లేకుండా లైఫ్ లీడ్ చేయటం.